ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి సహాయం కోరుతూ ఒక లెటర్ రాయటం జరిగిందండి. తాజాగా ఈ సంఘటన జరిగింది. ఇది వింటుంటేనే ఆశ్చర్యం కలిగించేటటువంటి విషయం కదా. చంద్రబాబు నాయుడు గారు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారికి లెటర్ రాయటం ఏంటి, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు కోరుతూ రాయడం అంటే నిజంగా విచిత్రం అనిపిస్తోంది. అయితే ఇక్కడ అసలు కథ ఏంటంటే, ఇది వ్యక్తిగత సహాయం అయితే కాదండి, పూర్తిగా రాజకీయ స్ట్రాటజీ. ఇప్పుడు అసలు విషయానికి వస్తే 16వ తేదీన, రేపు అనగా 16వ తేదీ నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగబోతున్నాయి. ఈ సమావేశాల్లో 2 కీలక అంశాలు రాబోతున్నాయి. మొదటిది డీలిమిటేషన్ చేయటం కోసం ఒక బిల్లు, నెక్స్ట్ది రెండవది మహిళా రిజర్వేషన్ బిల్లు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారు అన్ని పార్టీలకు లెటర్ రాస్తూ ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు ఎలాంటి విభేదాలు లేకుండా ఏకగ్రీవంగా పాస్ అవ్వాలి అని కోరుతున్నారు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మద్దతు కూడా కోరడం జరిగింది. ఆ పర్పస్ మీదే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి లెటర్ రాయటం జరిగింది. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆయన కేవలం జగన్మోహన్ రెడ్డి గారికే కాదు, తన మిత్రపక్షాలైనటువంటి జనసేన, బీజేపీతో పాటు ఇతర పార్టీలకు కూడా లెటర్లు రాశారు. అంటే ఇది ఒక పెద్ద రాజకీయ మేనేజ్మెంట్ సిస్టమ్ మాత్రమే అన్నమాట. ఇప్పుడు అసలు ఈ మహిళా బిల్లు కథ ఏంటి అనేది చాలా మందికి డౌట్ ఉంది. 2023లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయింది. అందరూ చప్పట్లు కూడా కొట్టారు. మహిళలకు 33% రిజర్వేషన్ వచ్చేసింది అని కూడా అనుకున్నారు. కానీ అసలు ట్విస్ట్ అక్కడే ఉందండి. ఆ బిల్లు వెంటనే అమల్లోకి రాలేదు. ఎందుకంటే కొత్త జనాభా లెక్కలు పూర్తి అవ్వాలి, డీలిమిటేషన్ జరగాలి. ఈ 2 పూర్తయ్యాకే అమలు అవుతుంది అనమాట. అంటే దాదాపు 2030 తర్వాతే అవకాశం ఉంటుంది ఆ బిల్లు అమలు అవటం కోసం. ఇదే ఇప్పుడు పెద్ద చర్చగా మారిందనమాట. అంటే 2030 తర్వాతే అవకాశం అంటే ఏమైంది, బిల్లు ఉంది కానీ ప్రయోజనం ఏముంది, ప్రయోజనం శూన్యం కదా. ప్రయోజనం అనేది ఆలస్యం అయిపోతుంది కదా. ఇదే ఇప్పుడు పెద్ద చర్చగా మారిందనమాట. ఇంత ఆలస్యం ఎందుకు అని ప్రతిపక్షాలు, కొన్ని మిత్రపక్షాలు కూడా ప్రశ్నిస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కొత్త ప్లాన్ తీసుకొచ్చిందండి. కొత్త సవరణ బిల్లు ద్వారా జనాభా లెక్కల లింక్ తొలగించేస్తున్నారు. 2011 జనాభా డేటాతోనే అమలు చేస్తామని చెప్తున్నారు. 2029 ఎన్నికల నుంచి అమలు చేసేలా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇది పెద్ద గేమ్ చేంజర్ అవుతుందండి. ఇంకా మరో కీలకమైనటువంటి విషయం ఏంటంటే, పాత బిల్లు ప్రకారం 543 సీట్లలో 33%, అంటే సుమారుగా 181 మంది మహిళలు. కానీ ఇప్పుడు డీలిమిటేషన్ తర్వాత సీట్లు దాదాపు 850 వరకు పెరిగేటటువంటి అవకాశం. అందులో 33% అంటే 270కి పైగా మహిళలకు వచ్చేటటువంటి అవకాశం. అంటే మహిళా ప్రాతినిధ్యం అనేది భారీగా పెరుగుతుందన్నమాట. ఈ మహిళా ప్రాతినిధ్యం భారీగా పెరుగుతుంది. ఇదే కారణం, ఈ బిల్లుకు అంత ప్రాధాన్యం రావడానికి కారణం ఏంటంటే ఇదే. ఇక్కడే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పని చూడాల్సింది. ఆయన ముందుగానే అన్ని పార్టీల మద్దతు తీసుకోవాలని చూస్తున్నారు. ఎందుకంటే ఆ బిల్లు పెట్టే టైంలో ఎలాంటి క్లాష్ జరగకూడదని, ఎలాంటి విభేదాలు రాకూడదని. కొంతమంది పార్టీలు విభేదించకుండా దాన్ని ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా 100% మద్దతు తెలపాలని. ముఖ్యంగా జగన్ పార్టీ వద్ద ఉన్నటువంటి ఎంపీలు కూడా కీలకం ఇక్కడ. ఇప్పుడు అందరి దృష్టి ఒకటేనండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు. లెటర్ అయితే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు. ఇక్కడ 3 ఆప్షన్లు మనం అనుకోవచ్చు, మనం గెస్ చేయటం కోసం. అయితే మద్దతు ఇస్తారు, లేకపోతే వ్యతిరేకిస్తారు, లేకపోతే ఆయనకు నచ్చిన స్టైల్లో, ఆయనకు వచ్చినటువంటి స్టైల్లో బాయ్కాట్ చేస్తారు. కానీ ఇక్కడ ఒక రాజకీయ వాస్తవం ఉందండి. ఇప్పటి వరకు కేంద్రం తీసుకొచ్చినటువంటి చాలా బిల్లులకు జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇస్తూనే ఉన్నారు. కాబట్టి మహిళా బిల్లుకు కూడా మద్దతు ఇవ్వడం అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. రిజెక్ట్ చేసేటటువంటి అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఇది కేంద్రం తీసుకొస్తున్నటువంటి బిల్లు కాబట్టి. అదే సమయంలో చంద్రబాబు గారు అడిగాడని ఇవ్వకుండా ఉండటం రాజకీయ రిస్క్ అన్నమాట. ఎందుకంటే ఇది మహిళా సాధికారతకు సంబంధించినటువంటి విషయం కాబట్టి ఎక్కువగా ఏం జరుగుతుంది అంటే, మద్దతు ఇస్తారు లేదా బాయ్కాట్ చేస్తారు. పూర్తిగా వ్యతిరేకించేటటువంటి అవకాశం చాలా తక్కువ. మొత్తానికి చూస్తే ఇది ఇద్దరి మధ్య రాజకీయ పోరు మాత్రమే కాదు, ఒక పెద్ద స్ట్రాటజిక్ గేమ్ అండి. ఒకవైపు మహిళా రిజర్వేషన్ అనేటటువంటి సెంటిమెంట్,
మరోవైపు రాజకీయ లెక్కలు. ఇప్పుడు చూడాలి పార్లమెంట్లో అసలు ట్విస్ట్ ఏమవుతుందో. మరి జగన్ గారు ఈ బిల్లుకి మద్దతు ఇస్తారా లేక రాజకీయంగా ఏదన్నా అడ్డు చెప్తారా? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.